ఈ రోజుల్లో మన వస్త్రధారణ చాలా విచిత్రంగా మారిందనే చెప్పచ్చు. మనము ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్న చేనేత వస్త్రాలని, ముఖ్యంగా పత్తితో చేసిన వస్త్రాలని మానేసి ఇంచుమించు ప్లాస్టిక్ వస్త్రాలని వాడడం మొదలుపెట్టాము. అయితే దీనివల్ల మనకి ఎంత లాభము, ఎంత నష్టము, అవి వస్త్రాలను తయారు చేస్తున్న చేనేత కార్మికులకి, వాళ్ళ భవిష్యత్తుకి దానికి ఏమి సంబంధము, మన ప్రకృతికి, మన భూమికి, మనం చేస్తున్న వస్త్రధారణకి ఏమిటి సంబంధం, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నల గురించి ఇంచుమించు 10 ఏళ్ల క్రితమే సరస్వతి గారు ఆలోచించడం మొదలుపెట్టి చేనేత కార్మికులందరికీ ఒక కొత్త అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఒక సంతని ఏర్పాటు చేశారు. ఆ సంత పేరే చేనేత సంత. అయితే ఈ చేనేత సంతని ఆర్గనైజ్ చేయడంలో, ఇంతమందికి అవకాశాలు కల్పించడంలో, ముఖ్యంగా చేనేత గురించి ఒక సద్భావం కలిగి చేయడంలో ఈ సంత అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నది. ఆ అనుభవాలన్నీ తెలుసుకుందాం పదండి. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. సరస్వతి గారు నమస్తే. నమస్తే. మీరు ఇంచుమించు 10 ఏళ్ల పైనుంచి చేనేత సంతను చేస్తున్నారు. ఈ సంత నాలాంటి వాళ్ళకి చాలామందికి ప్రేరణగా ఉన్నది. అయితే మీరు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇంచుమించు 10 ఏళ్ల పైనుంచి ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ 10 ఏళ్ళని కొంచెం క్లుప్తంగా మాకు చెప్పండి, ఎలా గడిచింది? ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇది 11వ సంవత్సరం అండి. ఎలా గడిచింది అంటే ఎలా మొదలెట్టాము అనేది చెప్పాను. దాని కారణం అంటే బేసిక్లీ నేను యాక్టివిస్ట్గా, జర్నలిస్ట్గా, పర్యావరణవేత్తగా ఉన్నాను. నేను తెలుసుకున్నది ఏంటి అంటే, పర్యావరణానికి ఏదైతే హితమో అది మానవ హితం, మానవులకి ఏది హితమో అది పర్యావరణం. సో ఎన్వైరన్మెంటల్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ ఆర్ బోత్ వెరీ ఇంటర్లింక్. ఉదాహరణకి మనం చూస్తే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కడుతూ ఉంటారు. ఆ పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు పర్యావరణానికే కాకుండా అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలకి, సమాజానికి నష్టం జరుగుతుంది, వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అడవులకి నష్టం జరుగుతుంది. అంతటా మొత్తం మానవాళికి ప్రాబ్లం. ఒక ఉదాహరణకి మనము కరెంటు కోసము బొగ్గు తవ్వకాలు జరిగితే అక్కడ ఆదివాసీలని మనము వాళ్ళని బయటకు పంపించేస్తాము. అక్కడ అడవులు నాశనం అవుతాయి. ఆ తర్వాత థర్మల్ ప్లాంట్ల వల్ల కూడా చాలా నష్టం, చాలా పొల్యూషను. తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను నా కళ్ళారా చూసింది, అక్కడ ఉన్న వాళ్ళకి పారాలిసిస్ రావడము కానీ, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, చనిపోవడము, క్యాన్సర్లు, ఇవి చాలా కామన్. సో మనం వాడే కరెంటు వెనుక ఉన్నటువంటి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది కేవలం పర్యావరణం ఒకటే కాదు. పొల్యూషన్ అనగానే అదేదో గాలి, నీరు, వాతావరణమే కాదు. దాని వెనకాల ఎంతోమంది మానవులు చనిపోతున్నారు. అంటే వీ హ్యావ్ బ్లడ్ ఆన్ అవర్ హ్యాండ్స్. ఒక విధంగా చూస్తే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో టోటల్గా ప్రతిరోజు మనం తలుచుకోవాల్సింది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి కంఫర్ట్స్, సో కాల్డ్ కంఫర్ట్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే కొన్ని మనము లేకుండా ఈరోజు ఉండట్లేదు ఈ నగరీకరణ కాన్సెప్ట్. సో అదేవిధంగా పర్యావరణానికి, లైవ్లీహుడ్స్కి, సోషల్ జస్టిస్కి చాలా అవినాభావ సంబంధం ఉందనేది నాకు అర్థమైంది ఫస్ట్లోనే. నేను ఎప్పుడైతే డాక్యుమెంటరీస్ మొదలుపెట్టానో అప్పటి నుంచి దాంట్లో నాకు అర్థమైంది. నా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏదైతే గాంధీ గారు అప్పుడు చెప్పారో, ఆయన ఐ థింక్ హీ వాజ్ ద గ్రేటెస్ట్ విజనరీ హూ వాజ్ ఎవర్ బార్న్. ఎందుకంటే ఆయన చెప్పింది ఈ సో కాల్డ్ మోడర్న్ లైఫ్ స్టైల్ కానీ, మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడము, ఇదంతా కూడా మానవాళికి మంచిది కాదు అని ఆయన 100 ఏళ్ల క్రితమే చెప్పారు. మనకు వీలైనంత మన దేశంలో స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. వై డోంట్ వి గ్రామ స్వరాజ్ ఏదైతే ఆయన మాట్లాడారో, అందులో చేనేత ఉంది, వ్యవసాయం ఉంది, అన్ని విధాలుగా స్వచ్ఛత ఉంది, అన్నీ ఉన్నాయి. అందులో ఏంటి, అన్ని విధాలుగా ప్రొడక్షన్ బై మాసెస్, నాట్ మ్యాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ అనేది ఎక్కడ వస్తుంది మీకు? ఇండస్ట్రియలైజేషన్లో మాస్ ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ బై మాసెస్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్. ఆయన ఒక ఆర్టికల్ రాశారు అప్పట్లో, నేను నేరుగా హీ సెడ్ దాట్ అప్పట్లో ఇంగ్లాండ్కి 30 మిలియన్ పాపులేషన్ ఉంది, ఇండియాలో 300 మిలియన్ పాపులేషన్ ఉంది. ఈవెన్ ఇన్ ఇంగ్లాండ్ విత్ ఆల్ ఇట్స్ సో కాల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్,
is not able to provide enough employment to its 30 million people. Whereas India, with its 300 million people, nobody is unemployed. ఈ రోజుకి మనం గమనిస్తే గ్రామాల్లో వ్యవసాయ ఆధారితంగా ఉన్న గ్రామాల్లో ఎవ్వరూ కూడా మీకు అన్ఎంప్లాయిడ్గా కనిపించదు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక ఉపాధి చేసుకుంటారు. మన కాన్సెప్ట్ ఎక్కడ అయిపోయిందంటే ఎవరో వెళ్ళి ఈ ఊరు వదిలేసి ఆ చదువు అనేది చదువుకొని ఎక్కడో ఒకళ్ళ కింద ఒక కంపెనీలోనో పరిశ్రమలోనో మీరు ఒక ఉద్యోగం చేస్తేనే అది ఉపాధి అంటారు. కానీ ఇక్కడ ఉన్న ఉపాధిని మనం మొత్తం పోగొడుతున్నాము అన్న కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాదు. అదే పందాలో ఇప్పుడు మనం చూస్తే మన ప్రభుత్వాలు టెక్స్టైల్ పార్క్స్ పెడతాము, సెజ్లు పెడతాము అని అంటున్నారు. ఉదాహరణకి నేను మీకు ఈ సెజ్లు ఉన్నాయి, మనకి బట్టల తయారీ కంపెనీల సెజ్లు ఉన్నాయి. నేను చూసిన ఒక సెజ్ ఏదైతే ఉందంటే మన నెల్లూరు తడ డిస్ట్రిక్ట్లో ఆడిడాస్ కంపెనీ చెప్పుల తయారీ కంపెనీకి ఒక 1000 ఎకరాలు ఇచ్చారు. ఆ 1000 ఎకరాల్లో ఎంతమంది రైతులు వాళ్ళ భూములు పోగొట్టుకున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందులో వాళ్ళందరూ వెళ్ళి పనులు చేశారు, జాబ్లు వచ్చాయి, కానీ టోటల్ స్ట్రెస్. అండ్ వాళ్ళలో ఎలా ఉండేదంటే 15 నిమిషాల కన్నా ఎక్కువ వాళ్ళకి ఎవరికి బ్రేక్ కూడా ఉండేది. వాళ్ళే చెప్పారు, రైతు ఒకతను తన భూమి పోగొట్టుకుని అందులో పని చేసుకునే వాళ్ళకి చాలా ప్రెషర్ మేడం, భరించలేము. అక్కడ ఒక ఆవిడైతే బిడ్డని బాత్రూంలో ప్రసవించింది. అట్లాంటి పరిస్థితులు బట్ సేమ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈ మ్యాస్ ప్రొడక్షన్ సెంటర్స్ ఆఫ్ క్లోదింగ్. మనకి తెలియదు, దే ఆర్ ఆల్ స్వెట్ షాప్స్. ఏదైతే మీకు ఈ వీళ్ళు ఈ అడిడాస్ కానీ ఈ ఆల్ దీస్ బిగ్ బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఒక లీవైస్ షర్ట్ కొనడానికి ఒక టీ షర్ట్ కానీ ఎనీ ఆఫ్ దిస్ మార్కో పోలో వాడేవా అవి కొనడానికి ఒక 3000 రూపాయలు పెట్టడానికి కూడా ఎవరికి బాధ ఉంటుంది. కానీ ఇక్కడ ఇందాకే ఒక ఫ్రెండ్ కామెంట్ చేసిన ఒక మంచి ఖాదీ తువ్వాలు 450 రూపాయలు. అందులో ఎంత ఉంటుంది, కనీసం 1.5 మీటర్ బట్ట ఉంటుంది. ఎంతోమంది శ్రమించి పని చేస్తారు, ఎంతోమందికి ఉపాధి ఉంటుంది, దానివల్ల ఎటువంటి కాలుష్యం ఉంటుంది, ఎవరిని మీరు డిస్ప్లేస్ చేయలేరు. ఆ సోషల్ కాస్ట్, ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఎవరు పట్టించుకోవట్లా. ఇది ధర ఎక్కువ ఉంది, నేను ఎక్కడైనా 200-300 రూపాయల్లో తెచ్చుకుంటాను టవల్ అంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వినియోగదారులుగా కేవలము ధర ఎందుకు ఎక్కువ ఉంది అంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ ధర ఎక్కువ ఉంటుంది. కానీ దాని వెనుక ఉన్నటువంటి మీరు కొనేటటువంటి చీప్ క్లోదింగ్కి వెనకాల ఉన్నటువంటి శోషణ, అది ప్రకృతి శోషణ, ప్రజల శోషణ, మనుషులు పనిచేసే వాళ్ళది కాదు. దానికన్నా ముందు మీరు ఒక అడిడాస్ని నేను ఎలా అయితే చెప్పానో, మీరు దానికి భూమి కావాలి, ఆ భూమికి గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది, వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇస్తుంది. మరి ఇక్కడ రైతుల్ని మొత్తం నాశనం చేస్తుంది. బికాజ్ మొత్తం ఈ డెవలప్మెంటల్ పారాడైమ్ ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ ఇండస్ట్రియలైజ్డ్ మోడల్ ఏదైతే ఉందో, అది ఏంటి, ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ కొలోనియలిజం. ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలాగా అభివృద్ధి చెందింది, మనని నాశనం చేసి వాళ్ళు అభివృద్ధి చెందారు. మన సంపద దోచుకోవడమే కాదు, మన ఏదైతే ఉద్యోగం అంటారు హిందీలో, మన వృత్తులన్నిటినీ నాశనం చేసి మన పరిశ్రమలు. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు చాలా ధనవంతమైన దేశం కదా. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ, ఎవ్రీథింగ్ వాజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ హియర్. మనని దోచుకుని వాళ్ళు వచ్చారు. సో ఈ కొలనైజేషన్ మోడల్ ఏదైతే ఉందో, కొలోనియల్ మోడల్ అంటే నాకెప్పుడు ఒకటే అనిపిస్తుందండి, ఒకరిని ముంచి ఒకళ్ళకి నీళ్ళు ఇవ్వడం, ఏదైతే మన డ్యామ్లు కట్టి ఇంకోళ్ళకి నీళ్ళు ఇవ్వడం అనేది, ఒకళ్ళని ముంచుతున్నాము, ఇంకోళ్ళకి నీళ్ళు ఇస్తున్నాము. ఇక్కడ కూడా మీరు రైతులని అందరినీ డిస్ప్లేస్ చేసి వాళ్ళని నాశనం చేసి అక్కడ ఒక సెజ్ కడుతున్నారు. అందులో మ్యాస్ ప్రొడక్షన్ సెంటర్స్ లాగా ఈ మొత్తం ఈ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ కుట్టు మిషన్లు ఇచ్చి అందరితోటి కుట్టించడము. ఇది బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి మనకి స్వెట్ షాప్స్ అని. సో అక్కడ పనిచేసే వాళ్ళకి హ్యాపీనెస్ లేదు, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాడికి ఏ రోజు ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. దానికన్నా ముందు ఆ ఫ్యాక్టరీలు కట్టడానికి అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లైవ్లీహుడ్స్ని నాశనం చేస్తున్నాము, వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాము, ఆ కమ్యూనిటీస్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము.
నేను ఇదే అడిడాస్ ఆ నెల్లూరులో కొన్ని చోట్ల జరిగిన విషయాలు నేను చెప్తాను. ఆ ప్రాంతంలో జస్ట్ ఆ ఉన్న చెరువులకి మీద యానాదులు చేపలు పట్టుకొని బతికేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కంపెనీ కట్టి ఆ సెజ్ భూముల చుట్టూ మీరు ఫెన్సింగ్ వేసేసారో వాళ్ళకి ఆ చెరువులకి యాక్సెస్ పోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు ఎలా పోషించుకోవాలో తెలియక దేశాలు పట్టిపోయారు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. నేను విన్నది ఏంటంటే కొన్ని చోట్ల ఈ లారీలో వ్యాన్లలో వచ్చి మేము మీకు పని చూపిస్తామని చెప్పి ఇట్ లెడ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ ఆల్సో. ఇది చాలా కామన్ అండి. అక్కడ ఆడవాళ్ళని తీసుకుపోయి అమ్మేశారని కూడా విన్నాం. అంటే ఇది ఈ మొత్తాన్ని మనం తీసుకుంటే మనం కొనే బట్ట ఏదైతే ఉందో దాంట్లో ₹1 ఎక్కువ ఇచ్చినా మనం కొంటే మనము ఎంత సామాజిక న్యాయం చేసిన వాళ్ళం ఉంటాము, ఎంత పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని నేను వాట్ ఐ మేడ్ అ చాయిస్ దట్ ఐ వాంట్ టు బీ ఇన్ అ విలేజ్. నేను ఐ షిఫ్టెడ్ టు అ విలేజ్ బికాస్ ఆఫ్ దట్. అంటే మనము అంటే ఫిలసాఫికల్గా చూసినా స్పిరిచువల్గా చూసినా నేను డబ్బు సంపాదిస్తున్నాను ఉదాహరణకి, కానీ నేను సంపాదించే డబ్బు ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నాను, దానికన్నా ముందు ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించాలి కదా. సో ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్ నెవర్ టు డూ ఎనీ కార్పొరేట్ ఫిల్మ్. ఐ హ్యావ్ నెవర్ డన్. ఫస్ట్లో 1-2 చేశాను, బట్ అందులో డబ్బులు చాలా ఉన్నాయి, కానీ ఐ డిసైడెడ్ నాట్ టు డూ దాట్. సో అదేవిధంగా మనం ఈరోజు ఏదైతే గాంధీ గారు చెప్పారో ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద వరల్డ్. గ్రామ స్వరాజ్యము నిలబెట్టాలి. మనం మళ్ళీ కూడా ఒక శ్రమైక జీవనం వైపు వెళ్తేనే ఈ మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇగాలిటేరియన్ సొల్యూషన్ ఎక్కడుంది? మనం ఆదివాసీ సమాజంలో కనిపిస్తుంది. అందరూ పని చేసుకుంటారు, అందరూ ఒకటే, అందరికీ సేమ్ సమానమైన హక్కులు ఉంటాయి, స్త్రీ పురుషులు సమానంగా ఉంటారు, అందరూ ఉంటారు. అది ఒకటే కాదు, అక్కడ వాళ్ళకి కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపర్టీ అనేది లేదు కాబట్టి ఒకడే అన్నీ తీసేసుకోవడం అనేది లేదు కాబట్టి అందరూ ఎవరికి ఎంత కావాలో అంతలో వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళు పని చేసుకుంటారు, తింటారు, ఉంటారు. నిన్ననే మా వీవర్స్ చెప్తున్నారు, వాళ్ళు కూర్చుని మినువులు తెచ్చారు మా కోసం పండించిన, అందులో రాళ్ళు ఏరుతున్నాను. నేను ఎంతసేపు పెడతాంటే ఆయన అంటున్నాడు, లేదు మేడం గారు ఇది చాలా మంచి పని, హాయిగా ఉంటుంది. ఇదివరకు కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం అంటే నేను అదే అన్నా, ఇదివరకు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం హాయిగా తిని కబుర్లు చెప్పుకొని పడుకునేవాళ్ళు. అందరికీ కంటి నిండా నిద్ర వచ్చేది, అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ వాజ్ యూటోపియన్, అది నేను అనను. సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది సోషల్ రిఫర్మేషన్ అనేది ఏదైతే సేమ్ థింగ్ విచ్ గాంధీ వాజ్ ట్రైంగ్ టు డూ. మనము లోపల నుంచి మారాలి, మనుషులుగా మనం మారాలి అని ఆయన చెప్పిన కాన్సెప్ట్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. మనం మనుషుల్ని మార్చడం బదులు మన ఆర్థిక వ్యవస్థని మార్చేసాం. ఫ్రమ్ మాస్ ప్రొడక్షన్ వీ వెంట్ ఇన్ టు ఫ్రమ్ ప్రొడక్షన్ బై మాసెస్ వీ వెంట్ ఇన్ టు మ్యాస్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈరోజు ఏమైంది? మొన్నటిదాకా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, సాఫ్ట్వేర్లు, కంప్యూటర్లు అని. మరి ఈరోజు దానికన్నా పెద్ద టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఉష్కాకి అయిపోతారు కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ విచ్ లెడ్ మీ టు డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. సో వన్ ఆఫ్ మై ఏదో నా వాట్ డూ ఐ సే, సేమ్ థింగ్ లైక్ బిట్వీన్ ఫార్మర్స్కి వీవర్స్కి అదే ప్రాబ్లం. మార్కెటింగ్ ఈజ్ అ ప్రాబ్లం. మనం ఏమైనా చేయగలమా? అంతకుముందు ఒక ఎన్జిఓ తోటి కొంత వాళ్ళకి సాయం చేస్తుండేదాన్ని, ఇట్లా ఎగ్జిబిషన్స్ అవి ఆర్గనైజ్ చేసి. అనుకోకుండా ఎవరో కొంతమంది వీవర్స్కి ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దాము అనుకుంటే, అసలు మార్కెటింగ్కి ఎక్కడైనా కూడా బయట ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే వాళ్ళు చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది ఒక స్టాల్స్లో. సో ఫస్ట్లో ఐ వాంటెడ్ ఇఫ్ ఐ హ్యాడ్ అ ఫ్రీ స్పేస్, మొత్తం ఫ్రీగా కూడా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇది స్టాల్స్ ఆర్ ఫ్రీ. అంటే ఇట్ షుడ్ బి అ ప్లాట్ఫామ్ వేర్ ఒక ఇండివిజువల్ వీవర్ వచ్చి కూడా తన సరుకు అమ్ముకునేది. ఇక్కడ 2-3 వచ్చారు ఇండివిజువల్ వీవర్స్, కొంతమంది మాస్టర్ వీవర్స్ వస్తారు, కొంతమంది కోఆపరేటివ్ సొసైటీల వాళ్ళు ఉన్నారు.
అయితే ఏంటి అంటే సంత లక్షణం ఏంటి, ఇదివరకు మార్కెటింగ్ అంటూ ఇంత పెద్ద ఏముండదు కాదు. వచ్చేవాళ్ళు ఎవరి సరుకు వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఫలానా చోట. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు కూడా ఉంటుంది, మా ఇబ్రాహీంపట్నం సంత ప్రతి మంగళవారం ఉంటుంది, బుధవారం ఉంటుంది. మాల్ సంత మంగళవారం. అక్కడ ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసేది ఏంటది, వస్తారు అందరూ, అన్ని రకాల సరుకులు ఎవరు తయారు చేసేది వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ నాకు చీరాలలో ఒక వీవర్ చెప్పారు, 90ల ముందు మేము మా బట్ట తయారు చేసేవాళ్ళము, తెనాలి సంతకెళ్ళి అమ్ముకునే వాళ్ళము, అంతే. బుట్టల్లో తీసుకెళ్లే వాళ్ళము, అక్కడ తెచ్చి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, వెళ్ళిపోయారు. సో సింపుల్. ఈరోజు ఎంత కాంప్లికేట్ చేసాం మనం ఆ సిస్టమ్. సో నాకు అదే అనిపించింది, మనం ఒక అలాంటిది కెన్ వీ డూ దాట్. అది అనుకోకుండా జరిగింది, అవుట్ ఆఫ్ ద బ్లూ. అసలు ఏదో చేద్దాంలే అనుకున్నాను, కానీ ఇన్నేళ్ళు నేను చేస్తానని నేను కూడా అప్పుడు ఊహించలేదు. సరే నడుస్తుంది, అందరూ చెప్పారు చేయండి, బాగుంది, ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ అంటే. సో we started with 2 stalls. Today there are about average 25 to 30 stalls వస్తారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఫస్ట్లో ఓన్లీ తెలంగాణ నుంచి ఉండేవారు, తర్వాత ఆంధ్ర వాళ్ళు జాయిన్ అయ్యారు. అలా నెమ్మదిగా. మీరు ఎలా గుర్తించారు? అంటే కొంతమందిని మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనం వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి కలిసి వచ్చారు, కొంతమంది త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు కలిశారు, వాళ్ళే వచ్చారు. ఇప్పుడు ఫేస్బుక్లో నుంచి కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి చందేరి ఆ అబ్బాయి వచ్చేవాడు, అతనే ఎక్కడో చూసి ఫోన్ చేశారు. బెంగాలీ వాళ్ళు అలాగే వచ్చారు. ఈవెన్ కోట్పాడ్ వాళ్ళది వేరే వాళ్ళు ఎవరో ఇట్లా చేశారు. అట్లా వాళ్ళు విని ఇలా సంత జరుగుతోందని వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అలా వచ్చారు. మనం వెళ్ళి కలవలేదనుకోండి. బట్ అలాగే మా కస్టమర్సే, ఇక్కడికి వచ్చే కస్టమర్సే కొంతమంది, మేము అక్కడ ఫలానా వాళ్ళ వీవర్ని చూసాము, మీరు వాళ్ళ ఉదాహరణకి చంద్ర కాళహస్తి వాళ్ళని, అలాగే మా దగ్గర శకుంతల అని ఒక ఫ్రెండ్ వస్తారు, ఆవిడ ఫస్ట్ సంత నుంచి వస్తుంటారు. తను చెప్పారు ఇలా ఫలానా చోట నేను చూశాను, సరస్వతి తనని పెట్టుకుంటా, అదే వై నాట్ పెట్టుకుంది, అట్లా ఆయన వచ్చారు. ఇంకో పురిబి అని ఇంకో ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇలాగే పొందూరులో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా జామ్దని వాళ్ళని, తను వెళ్తూ ఏదో ట్రావెల్స్లో చూసినప్పుడు తను పిలిచాను. ఇంకొక ఆవిడ మాధవి అని ఉన్నారు, ఆవిడ ఈ టెరకోటా వాళ్ళని చూసి, సో దే వుడ్ రికమెండ్ ఆల్సో. అలా కూడా ఇంక్లూడ్ చేసాము కొంతమంది, అలా రకరకాల మంది అందరూ కలిసి. ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ వాజ్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్. తర్వాత మీరు సిటీలో 4-5 ప్లేసెస్లో పెట్టుకుంటారు, ఎక్కువగా ఇక్కడ సీక్రెట్ స్పేస్లో పెడతారు. అంటే అలా వాటి గురించి కూడా చెప్తారా? వెన్యూ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. వెన్యూ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. సో యాక్చువల్గా ఇది నేను చెప్తాను చూడండి, సంత వాజ్ సపోజ్ టు బీ ఇన్ అ ఫ్రీ స్పేస్. సో నాకు యాక్చువల్గా ఇది ఐ షుడ్ గివ్ దిస్ క్రెడిట్ టు జిడ్డు కృష్ణమూర్తి సెంటర్, అపరాజిత గారని ఉన్నారు మా అప్పుడు తెలిసిన ఆవిడ. సో నేను ఇలాగ ఏదైనా ఎగ్జిబిషన్ లాగా పెడదాము, ఫస్ట్లో నేను వేరే ఎన్జిఓతో ఉన్నప్పుడు లామకాన్లో కూడా చేశాను ఫ్రీ సంత. వాళ్ళు దే వుడెంట్ చార్జ్. ఒక 1 day ప్రోగ్రామ్, హాఫ్ డే ప్రోగ్రామ్స్ అవ్వాలి. బట్ 3 days or 2 days చేయాలంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ ఇన్ లామకాన్. అప్పుడు తను ఈ జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ పంజగుట్టలో తను అన్నారు మా దగ్గర పెట్టుకోవచ్చు మీరు, దట్ ఇన్ చార్జ్. సో విసర్ ఓకే, పైన ఏమైనా కొంచెం టెంట్లకి వాటికి ఖర్చులు అయితే అది ఓపెన్ స్పేస్ అనమాట. అలాగా వాళ్ళ దగ్గర స్టార్ట్ చేసాం, చెప్పా కదా 3-4, తర్వాత ఒక 10, మూడో సంతకు వచ్చేసరికి 15 స్టాల్స్ అయినాయి. అప్పుడు కొద్దిగా అక్కడ కష్టం అవుతుంది, ఎందుకంటే అది మధ్యలో ఇల్లు చుట్టూ స్పేస్ ఉంటుంది, కొద్దిగా వాన పట్టే కష్టం. దెన్ మా సంతలోని అప్పట్లో ఒక ఆర్గానిక్ స్టోర్ అయిన స్టాల్స్ పెట్టుకునేవారు, కుమార్ గారని. అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నో మోర్ నౌ, హీ డైడ్ ఫ్యూ ఇయర్స్ అగో. ఆయన ఏం చెప్పారండి, నేను అదే హాల్ ఎక్కడైనా చూడాలండి, ఎలాగ మనం అఫోర్డ్ చేయలేమంటే ఆయన చెప్పారు మీరు కమ్యూనిటీ హాల్స్ ట్రై చేయండి అని. అప్పుడు హీ సజెస్టెడ్ అస్. ఇన్ఫ్యాక్ట్ సీక్రెట్ స్పేస్ కేమ్ లేటర్, మచ్ లేటర్. మేము 2015లో ఫస్ట్ 3 సంతలు అక్కడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గర చేసిన తర్వాత మాకు ఈ అమీర్పేట్లో నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వాళ్ళు కనిపించారు. అయితే ఫస్ట్లో వాళ్ళ పెద్ద హాల్ మేము అఫోర్డ్ చేయలేకపోయాము, పక్కన ఏదో చిన్న యోగా హాల్ ఉంది, సార్ ఎలా అయినా ప్లీజ్ ఇవ్వండి 5,000 ఇచ్చుకుంటాను రోజుకి అంటే పాపం వాళ్ళది. కానీ నిజంగానండి ఐ మస్ట్ అప్రిషియేట్ నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వాళ్ళు మాకు చాలా ఏళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్పేస్, సింపుల్ ప్లేస్,
చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజుకి కూడా వాళ్ళ నుంచి సపోర్ట్, ఎందుకంటే ఇట్ వాజ్ ఇన్ అ ప్రైమ్ లొకేషన్, ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ స్పేస్. తర్వాత నేను వాళ్ళతో ఫస్ట్లో అదే అడిగాను, మా వాళ్ళు వచ్చి ఇక్కడే పడుకుంటారండి రాత్రి, ఎందుకంటే మళ్ళీ స్టే ఇన్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సో వీళ్ళందరికీ చెప్పింది, నేను మీకు హాల్ ఫ్రీగా ఇస్తాను, స్టాల్ ఫ్రీగా ఇస్తాను, మీరు ఉండడానికి వాళ్ళతో మాట్లాడతాను హాల్లో పడుకోవడానికి. కానీ ఫస్ట్లో ఫ్రీగానే ఇచ్చాం. 2 years వీ డిడ్ ఇట్ లైక్ దాట్. పైన ఉన్న ఖర్చులు అవి ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఒక 10-20 మంది వాళ్ళందరూ కలిసి ప్రతిసారి 1000-2000 అలా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 2 ఏళ్ల తర్వాత అప్పుడే కుమార్ గారే మళ్ళీ అన్నారు, మీరు ఇది లాంగ్ టర్మ్లో సస్టైన్ చేయాలంటే ఇలాగా చేయలేరు, యూ హ్యావ్ టు ఛార్జ్ దెమ్ సమ్ మనీ అని చెప్పారు. అప్పుడు 2% అనుకున్నాం ఫస్ట్. ఒక 2 years అలా చేసాము. తర్వాత మా వాళ్ళే ఉండి బయట వాళ్ళని ఇక్కడి నుంచి, అప్పుడు కూడా వీ హ్యాడ్ టు టేక్ సమ్ ఫండింగ్ ఫ్రమ్ డొనేషన్స్. తర్వాత మా వాళ్ళే అన్నారు, మేమే పెడతాం మేడం, మేము సో వీ రైజ్ ఇట్ టు 5% టిల్ డేట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో సేల్స్ నుంచి వాళ్ళు ఒక 5% ఇస్తే వీ పే ద హాల్ రెంట్ అండ్ వాట్ ఎవర్ సమ్ ఓవర్ హెడ్స్. అవి ఈ మధ్య కొద్దిగా రేడియోలో కూడా, ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు, వాళ్ళది కూడా చౌకనే లేండి, ఒక్క యాడ్కి 2 ads ఫ్రీ. సో దట్స్ గుడ్. అలాగే జరుగుతుంది ఇప్పటి వరకు. సో అంటే బేసికలీ ఈ అరేంజ్మెంట్స్ అంతా చేశాక కస్టమర్స్ రెస్పాన్స్ అది ఎలా మారింది, హౌ ఇస్ ఇట్ కంటిన్యూ, దాని గురించి చెప్తారా? ఎందుకంటే ఇట్స్ అ డిఫికల్ట్ ప్రోడక్ట్ ఇన్ సమ్ సెన్స్. People don't like to buy. But I don't think it is so difficult because ఒక్కసారి చేనేత వాడడం అలవాటు అయితే ఇంకా మీరు వేరేదేది వేసుకోలేరు. ఒక్కసారి హ్యాండ్లూమ్ అనేది అలవాటు అయితే, ఎందుకంటే నేనే అందుకు ఎగ్జాంపుల్, నేను కూడా చిన్నప్పుడు అన్ని రకాలు వేసుకున్నాను, జీన్స్ వేసుకునేదాన్ని బాగా ఎక్కువ. కస్టమర్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎలా ఉండిందంటే, మేము త్రూ ఫేస్బుక్, త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉందండి మాకు. ఫస్ట్లో ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ఎస్పెషల్లీ TV9 యూస్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే ఇట్ వాజ్ ఆల్ ప్రో బోనో. శీతల్ మొజారి అని ఆవిడ ఉండేవారు, ఆవిడ చాలా ప్రోగ్రామ్స్ మాకు చేసేవారు TV9లో ఆ విధంగా. తర్వాత త్రూ ఫేస్బుక్ అండ్ దెన్ తర్వాత ఆఫ్ కోర్స్ వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ ద్వారా ఇలాగా రకరకాలుగా. అండ్ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము అలాగా జరిగిందనమాట. సో ఇట్ వాజ్ మోర్ అగైన్ ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే, ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత చాలామంది వాళ్ళే అంటారు, బయట ఇలాంటివి దొరకట్లేదు, చాలా బాగున్నాయి. ఇంకోటి కంఫర్ట్ లెవెల్, మేజర్గా మనకి కంఫర్ట్ లెవెల్ అండ్ స్కిన్ హెల్దీ, ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. దట్స్ ఇట్. దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Yes. So thanks for sharing all your experiences of organizing this. Actually experience Hyderabad lo I think one of the rare or some kind of unique experiences I should say. మీ అనుభవం నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, హెల్తీ ప్రోడక్ట్స్, సొంత డబ్బా సరుకులు సొంత అని చెప్పి మొదలుపెట్టాను. ఐ హోప్ వి విల్ రీచ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్చువల్లీ. సో మా మానవలోకం ఛానల్ ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే, హైదరాబాద్లో జరుగుతున్న ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, సో మచ్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ బై చేనేత కార్మికులు, సరస్వతి గారి సహకారంతో హైదరాబాద్లో ఉంటే చాలామందికి చేరువయ్యే అవకాశం దొరికింది. ఇది ఒక మంచి అనుభవంగా అనిపిస్తున్నది. దాని నుంచి అందరికీ కూడా విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది ఒకటి క్రియేట్ అయింది. అదేవిధంగా సొంత డబ్బా సరుకులు సొంత కూడా ప్రకృతికి అనుగుణమైన రకరకాల వస్తువుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఎజెండాకి ముఖ్యంగా ఇన్స్పిరేషన్ మాత్రం సరస్వతి గారి చేనేత సంత అని చెప్తున్నాను. అనుభవాలన్నీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ వెరీ మచ్. Namaste madam. Can you introduce your name? What's your name? I am Dr. Padmasheela. Padmasheela garu. Where do you live in Hyderabad? I live in King Koti, Agarwal Chambers. Okay. Yes, Hyderabad. Okay. Ma'am, you are living in King Koti and right now we are in Secunderabad near Sangeet Theatre. I understand that you are a frequent visitor to Chenetha Santa. So I just wanted to know, why are you coming so frequently here?
Why should you come here? I come very regular to this exhibition because whenever I come to know that there's an exhibition, I make it a point to come over here. What is the reason? The reason behind it is I see good stuff over here. Secondly, I would really like to encourage the handloom cottons, which I am supposed to, as an Indian, I should encourage it. That is the main important reason why I come. And when I see the people over here, they are very kind-hearted and the stuff is really very good and at a very reasonable rate. Is it? Do you think it is a little expensive than other shops and See, other power places? loom, when you compare power looms with handlooms will be definitely very costly, but long durability is there. The things which I take, they don't fade and they don't get bad very soon. So that is the reason why I come to I prefer handlooms. Wonderful. I prefer. Yeah. So, like Dr. Padmashila, many citizens they think that it is their citizenship broadly, in the Yes. sense that it is my responsibility to buy, to visit and encourage all handloom Yes. weavers more than anything else. You know, of course they like the cloth, they like the good quality of it. And we should really encourage these people. That is what I feel. Yeah. Though it may be costly, what you are telling, sometimes it may be, but that doesn't matter when you go in for the public interest. That is what I feel personally. Thanks very much, ma'am, for sharing your thoughts. Namaste. Thank you. Namaste, madam. Namaste. Can you introduce yourself? Yeah, I'm Namrata Jaiswal. By training, I'm an advocate by profession. But then I work with an NGO. We work for children, homeless children, and children without parents. Oh. So, yeah. So, Namrata garu, where do you live in Hyderabad? I stay in Domalgura, Okay. Hyderabad. Oh, I see. So I understand that you are a frequent visitor to Chennai Santa. Right Yes. now it is organized in Secunderabad near Sacred Space. Yes. I just wanted to know, why do you come here so frequently? I'm a frequent visitor here. I love the stuff that we get here. Most of the things that I'm wearing are from here. Generally, I buy it from here. I prefer cottons. So we get all sorts of authentic stuff, genuine stuff. So that is the reason I love coming here. I come and then I also make it a point to get my friends or relatives. So today I'm with my cousins and my aunt. So they're really into big purchases. Very nice. So that's it, yeah. So while the quality is good and authentic stuff and all, but are they not very expensive? What do you think about the cost part of it? I like the stuff here. So even if it is a bit on the higher side, I don't mind paying a bit more because I prefer quality. So even if it is a bit higher price, but I'm getting a good stuff, so that's okay. Wonderful. So when you recommend this place to your friends and relatives, what is their reaction? How do they respond to that? Yeah, they might find it a bit higher side, cost on the higher side, but then most of the time they do come and buy. So, yeah. So you are And then they keep asking me, when is this exhibition? When is this exhibition? Do let us know whenever it is happening. So yeah, we wait. All of us wait for this exhibition. So wonderful to know. Yeah. So over a period of 10 years, this event of Chennai Santa actually accumulated so many committed customers, and the customer group is slowly growing. And that is the secret of the success of this Santa. And thanks very much for supporting a cause as well as your own health in a broad way. Yeah. Thank you In so a broad much. Thank you so sense. much. Thank you.